నమస్కారం అందరికీ. ఆర్బిఎన్ఎం ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం వెళ్తున్నది శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం సోమశీల. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ అప్కమింగ్ వీడియోలకి ఒక బూస్టప్ లాంటిది. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో మనం వెళ్ళే రూట్ పెద్దమ్మర్పేట్, కందుకూర్, కడ్తాల్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నుంచి సంగమేశ్వరం. సో ప్రజెంట్ వచ్చేసి మనం పెద్దాంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ నుంచి వెళ్తున్నాం. సో సుమారు 7 గంటలకి మేము పెద్దాంబర్పేట నుంచి బయలుదేరాము. ప్రజెంట్ అయితే అంతగా ట్రాఫిక్ లేదు ఓఆర్ఆర్ మీద. సో ప్రజెంట్ అయితే మనం తుక్కుగూడకి వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం శ్రీశైలం హైవే ఉంటుంది. ఇప్పుడైతే మనము శ్రీశైలం హైవే NH 760 మీద ఉన్నాము. ప్రజెంట్ అయితే అంత ట్రాఫిక్ ఏం లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరాం కాబట్టి. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉండొచ్చు. సో అలా ఇప్పుడిప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా జర్నీలో అలా సన్ రైజ్ చూస్తూ జర్నీ చేస్తుంటే ఆ మజానే వేరు. సో ఇప్పుడు వచ్చేసి మనం మైసిగండి మైసమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. సో ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్లో ఉంది. సో ఇక్కడి నుంచి మేము దర్శనం చేసుకున్నాము. సో అమ్మ దయతో అలా జర్నీ సాఫీగా సాగుతుంది. సో ఈ రూట్లో వచ్చేసి మనకు ఒకే ఒక టోల్గేట్ మనకు టచ్ అవుతుంది, అదే కడ్తాల్ టోల్గేట్. సో మనం వచ్చేసి కల్వకుర్తికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి కల్వకుర్తి మెయిన్ జంక్షన్ నుంచి కాకుండా మనము పక్క పొంటి బైపాస్ రోడ్ నుంచి వెళ్తున్నాము. మనం కల్వకుర్తి దాటగానే మనకి ఒక వాగు అక్కడ కనిపిస్తుంది. సో ఈ వాగు పేరు ఏం పేరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది పొలాలు చాలా బాగున్నాయి. అలాగే రోడ్డు కొంటే ఎటువైపు చూసినా చెరువులు పొలాలు బాగా ఉన్నాయి. ప్రజెంట్ మనం వచ్చేసి కొల్లాపూర్లో ఉన్నాము. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇక్కడ గుట్టలన్నీ వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ కిందకే వస్తాయి. సో కొల్లాపూర్ అయితే దాటేసాము. ఇంకా స్ట్రేట్గా వెళ్తే మనకు వచ్చేసి సోమశిల వస్తుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇంత ఎండాకాలంలో కూడా ఇక్కడ ఉన్న మౌంటైన్స్ అలాగే కొండల్లో చెట్లు కూడా చాలా గ్రీనరీగా ఉన్నాయి. చూసేందుకు చాలా అందంగా ఉన్నాయి. సో బెస్ట్ వీకెండ్ ట్రిప్ అనుకోవచ్చు మనం. Shivaya. Om Namah Shivaya. Shivaya Namah Om Namah Shivaya. Shivaya. Peace within, light inside. Om Namah Shivaya. Om Namah Shivaya. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి సోమశిలకు వచ్చేసాము. సో ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం సోమశిలకి వెళ్ళొచ్చు. సో అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా కాటేజెస్ ఉన్నాయి. సో 1 day స్టే చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఉండుకోవచ్చు. ఇక్కడ కాటేజ్ లేదు. చుట్టూ కొండలు, మధ్యలో ఆ నీళ్ళు. సో ఇలాంటి దృశ్యం చూసి
సో మనసులో ఉన్న స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అవుతుంది. సో ఇందుకే ఆ, ఈ సంగమేశ్వర్ అలాగే సోమశిలని తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని పిలుస్తారు. చుట్టూ కొండలు మధ్యలో ఆ నీళ్లు, ఇలాంటి దృశ్యాన్ని చూస్తే మనసులో ఎలాంటి స్ట్రెస్ ఉన్నా అలా రిలీఫ్ అవుతుంది. సో ఇందుకే ఈ సోమశిలని తెలంగాణ మాల్దీవ్స్ అని పిలుస్తారు. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ ఇంత దూరంగా వ్యాపించాయి. కాసేపట్లో మనం వచ్చేసి సోమశిల వచ్చేస్తుంది. మనం అయితే పెద్దంబర్పేట నుంచి సరిగ్గా ఒక 3.5 hours పట్టింది సోమశిల రానికి. Shivaya, peace within, light inside. Om Namah Shivaya. వచ్చేసాం సోమశిలకి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో సోమశిల వ్యూ పాయింట్ ఉంటుంది, సోమశిల టెంపుల్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే మనకు సంగమేశ్వర్ వెళ్ళడానికి దారి ఉంటుంది. Namah Shivaya, Shivaya Namah. కృష్ణానది ఒడ్డున నిలబడి శ్వాస తీసుకుంటే ఏదో తెలియని శాంతి కలుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనము కృష్ణానదిలోకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బోట్ ద్వారా మనము సంగమేశ్వర్ వెళ్ళాల్సి ఉంటుంది. సో బోట్ నుంచి రివర్ దాటిన తర్వాత మనకు ఆటోస్ ఉంటాయి. ఆటోస్ నుంచి సంగమేశ్వర్ మనకి వెళ్ళొచ్చు. Light inside. Om Namah Shivaya. Namah Shivaya. Om Namah Shivaya. Shivaya Namah. Om Namah Shivaya. Om Namah Shivaya. Peace within, light inside. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. సో సోమశిల బోట్ పాయింట్కి వచ్చేసాము. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బోట్స్ ఇక్కడ నడుస్తాయి. Om Namah Shivaya. Om Namah Shivaya. Peace within. సో మనం ప్రజెంట్ వచ్చేసి బోట్ ఎక్కుతున్నాము. సో ఇక్కడైతే మాకు పర్ హెడ్ 100 చార్జ్ చేశారు వెళ్ళడానికి. అలాగే రిటర్న్ కూడా 100 పర్ హెడ్. పోనీకి 100, రానికి 100. కృష్ణానది మీద వెళ్తుంటే ఒకవైపు నల్లమల అడవి కొండలు, మరొక వైపు నిర్మలమైన నీళ్ళు, పైన నీలమైన ఆకాశం. సో ఈ దృశ్యం చూస్తే మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. సో నగర జీవితంలో ఉన్న అలసట, ఒత్తిడి అన్నీ ఆ నది గాలిలో తేలికైపోతాయి. సో శ్రీశైలం డ్యామ్ నిర్మించినప్పుడు ఇక్కడ గ్రామాలు
నీళ్ళలో మునిగిపోయాయి. కానీ ఒరిజినల్గా ఈ సంగమేశ్వర ఆలయం ఇప్పటికీ నీళ్ళు అడుగునే ఉంది. సో నీళ్ళు తగ్గినప్పుడు మాత్రమే ఆ శిఖరం కనిపిస్తూ ఉంది. సో అది చాలా అరుదైన దృశ్యం. సో ఈ పవిత్రమైన నదిని సప్తనది సంగమం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ 7 నదులు కలుస్తాయి. ఈ 7 నదులు ఏమిటంటే కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమరతి, మలపహారిణి మరియు భవవాసి. ఇందులో ఒక విశేషం ఉంది. భవవాసి మాత్రం పురుష నది, మిగతా 6 నదులు స్త్రీ నదులు. మరో విశేషం ఏమిటంటే భవవాసి నది తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది. సో మిగతా 6 నదులు పశ్చిమం నుండి తూర్పుకి ప్రవహిస్తాయి. సో ఈ సంగమంలోని నీరు శ్రీశైలం జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం మీదుగా ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడైతే మనం నది దాటాము. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఆంధ్ర నది అవతలం తెలంగాణ, నది అవతలం ఆంధ్ర బార్డర్. ప్రజెంట్ వచ్చేసి మనం ఆటో స్టాండ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మీదికి వెళ్తే మనకు ఆటోస్ ఉంటాయి. సో ఆటో నుంచి అక్కడ ఆటో పట్టుకొని అక్కడి నుంచి సంగమేశ్వర్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఆటోకి అయితే పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు కొంచెం దూరంలో చూసుకోవచ్చు. ఇక్కడ ఐలాండ్ కడుతున్నారు. మేబీ ఫ్యూచర్లో అది ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ Shivaya. ఇప్పుడైతే మేము ఆటోలో ఎక్కాము. ఆటో స్టార్ట్ అయింది. మేమైతే వెనకాల కూర్చున్నాము. అలా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ వెళ్తున్నాము. Shivaya. Namah Shivaya. Shivaya. Peace within, light inside. Om Namah Shivaya. Om Namah Shivaya. 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 Peace within, light inside. సో ఇక్కడి వరకు అయితే నది నుంచి రోడ్ చేస్తారు. కొద్దిగా దాటాక మనకు డాంబర్ రోడ్ వచ్చేస్తుంది. సో అటు నుంచి రోడ్ బాగానే ఉంటుంది. Namah Shivaya.
Shivaya Namo. Namah Shivaya. Om Namah Shivaya. Shivaya Namah. Om Namah Shivaya. Namah Shivaya. Shivaya Namah. Om Namah Shivaya. Om Namah Shivaya. Peace within. ఇదిగో ఇప్పుడే వచ్చేసామండి సంగమేశ్వర్ స్వామి టెంపుల్కి. మనకి ఇక్కడ ఘాట్ ఉంటుంది, అక్కడి నుంచి కిందికి దిగితే మనకి టెంపుల్ కనిపిస్తుంది. Namah Shivaya. Shivaya Namah. Om Namah Shivaya. Om Namah Shivaya. Peace within, light inside. Om Namah Shivaya. ఇదిగో వచ్చేసామండి సంగమేశ్వర స్వామి ఆలయం. Shivaya Namah. Om Namah Shivaya. Om Namah Shivaya. Peace within, light inside. Om Namah ప్రజెంట్ అయితే చాలామంది భక్తులు వచ్చారు. ఇంకా మేము వచ్చేటప్పుడు కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఈ సంగమేశ్వర స్వామి ఆలయం కేవలం ఎండాకాలంలోనే ఓపెన్ అవుతుంది కాబట్టి Shivaya చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. మేము ఉన్నప్పుడు చాలా రష్గా ఉంది. Om Namah Shivaya. Om Namah Shivaya. Peace within, light inside. Om Namah Shivaya. Om Namah Shivaya. Shivaya Namah. Om Namah Shivaya. Om Namah Shivaya. Peace within, light inside. ఆ ద్వాపర యుగం నాటి ధర్మరాజుచే ప్రతిష్ఠించబడిన వేపలింగ సంగమేశ్వర ఆలయం ఈ ఆలయం. సో ఈ ఆలయం
శివాలయంలోని శివలింగం వేప మొదతో తయారు చేయబడింది. స్కంద పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు, సప్త నదులు కలిసే ఈ పవిత్ర ప్రదేశంలో శివలింగం ప్రతిష్ఠించి పూజ చేయమని. సో వెంటనే ధర్మరాజు భీముడిని కాశీకి వెళ్ళి శివలింగం తీసుకురమ్మని ఆదేశించాడు. సో భీముడు కాశీకి వెళ్ళాడు. సో కాశీ నుంచి రావడానికి ఆలస్యం అయ్యింది. సుముహూర్తం దాటిపోతుందని మునులు చెప్పడంతో ధర్మరాజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వేప ముద్దను చెక్కి శివలింగం తయారు చేశాడు. సో ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పూజ ప్రారంభించాడు. అప్పుడే సరిగ్గా భీముడు వచ్చేసాడు. సో భీముడికి కోపం వచ్చినప్పుడు తను రాకముందే పూజ మొదలు పెట్టారని, తాను తెచ్చిన శివలింగాల పూజ చేయలేదని ఆగ్రహించి భీముడు తాను తెచ్చిన 5 లింగాలని విసిరేశాడు. ఆ విసిరిన లింగాలు 5 ప్రదేశంలో పడ్డాయి. సో సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం మరియు సోమేశ్వరం. ఆ భీముని ఆగ్రహాన్ని చూసిన ధర్మరాజు చెప్పాడు, నువ్వు తెచ్చిన శివలింగాన్ని దర్శించిన తర్వాతే నేను స్థాపించిన వేపలింగాన్ని ప్రజలు దర్శించాలని. దానితో భీముని కోపం తగ్గిపోయింది. సో ఇది స్కంద పురాణంలో వివరించబడింది. ఇదిగో ఈ శివలింగమే ధర్మరాజు స్వయంగా స్థాపించిన వేల సంవత్సరాల నాటి వేపలింగం. ఎన్నో సంవత్సరాలుగా సంవత్సరానికి 9 నెలలు నీళ్ళలో ఉన్న ఈ లింగం చెక్కు చెదరకపోవడం విశేషం. సో ఇదే ఇక్కడి అద్భుతం. సో అదే శివుని మహిమ. స్వామి వేపలింగ సంగమేశ్వర నీ దర్శనానికి వచ్చిన మా అందరినీ అనుగ్రహించు స్వామి. Shivaya, peace within, light inside. Om Namah Shivaya. సో ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇక్కడ చుట్టూ కూడా మనకు గుళ్ళు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆయన దేవుని లింగాలకు పంపించినారు ధర్మరాజు. కాశీ లింగాలకు పోయింటే ఆయన కాశీ నుంచి వచ్చేటాలకు ఆజ్యం అయితే అని ధర్మరాజు ఎమ్మడే ప్రకటించింది. ఆయన దేవుడికి కోపం వచ్చి లింగాలు విసిరేసినాడు. విసిరేస్తేనే కపిలేశ్వరం, సిద్ధేశ్వరం, సంగమేశ్వరము, సోమేశ్వరం, మల్లేశ్వరం 5 క్షేత్రాలు 5 లింగాలు ఉన్నాయి. దేవసేన నువ్వు కోపం చేయకు, నువ్వు తెచ్చిన లింగానికి ముందు పూజ, నేను చేసిన లింగానికి తర్వాత పూజ అని అక్కడ నీళ్ళలో ఉందామా అక్కడ విసిరేసిన తర్వాత ముందు ఆడ పూజ చేసిన తర్వాత అనుకూలమై అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడే స్నానం ఆచరించి తడి బట్టలతోటే దర్శనం చేసుకుంటున్నారు. సో ఇందాకే శివయ్య దర్శనం చేసుకున్నాము. అలాగే మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం హైదరాబాద్కి.
ఇప్పుడైతే మళ్ళీ మేము బోట్ దగ్గర చేరుకున్నాము. మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ బోట్ ఎక్కి బోట్ నుంచి అవతల వైపుకి వెళ్తాం. మేము ఇక్కడ నది నుంచి అవతల వైపుకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే చాలామంది అక్కడ బోటింగ్ వెళ్తున్నారు పడవలు. శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము. సోమశిల గ్రామంలో ఉన్న ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడిన పురాతన శివాలయం. శ్రీశైలం డ్యామ్ నిర్మించినప్పుడు పాత సోమశిల గ్రామం నీళ్ళలో మునిగిపోయింది. అప్పుడు ఆ ఆలయాన్ని హయ్యర్ ఆల్టిట్యూడ్కి తరలించారు. భక్తుల దర్శనం నిరాటకంగా కొనసాగుతుంది. ఇక్కడ 15 శివాలయాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. దగ్గరలో ఒక మ్యూజియం కూడా ఉంది. పురాతన దేవీ దేవత విగ్రహాలు, శిల్పాలు అందులో చూడవచ్చు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే శ్రీ లలిత సోమేశ్వర స్వామి అభిషేకం జరుగుతుంది. మంత్రోచ్చారణ వాతావరణం అంతా పవిత్రంగా చేస్తుంది. స్వామి శ్రీ లలిత సోమేశ్వర, ఈ క్షేత్రానికి వచ్చిన మా అందరికీ నీ అనుగ్రహం ప్రసాదించు స్వామి. అలాగే ఇక్కడ మహాశివరాత్రికి లక్షల మంది భక్తులు వస్తారు. కార్తీక పౌర్ణమి చాలా విశేషంగా జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కృష్ణ పుష్కరాల సమయంలో నదిలో స్నానం చేయడం అత్యంత పుణ్యమని భక్తుల విశ్వాసం. Shivaya. Shivaya, Shivaya Namo. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ లలితా సోమేశ్వర స్వామికి జై. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు శ్రీ లలితా సోమేశ్వర స్వామి దర్శనం చేసుకొని కూడా అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, సోమశిల వ్యూ పాయింట్, అది కూడా మిస్ అవ్వద్దు. సో అది కూడా చూసుకొని వెళ్ళండి. శ్రీ వేపలింగ సంగమేశ్వర స్వామి దర్శనం, సోమశిల వ్యూ పాయింట్, శ్రీ లలితా సోమేశ్వర స్వామి దేవాలయం, ఈ 3 ఒకే రోజులో దర్శించుకుందాం. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంగమేశ్వర ఆలయం సంవత్సరంలో 3 నెలలు మాత్రమే దర్శనం ఇస్తుంది. వేసవిలో మాత్రమే వెళ్ళగలం. సో మిగతా 9 నెలలు నీళ్ళలో మునిగి ఉంటుంది. Shivaya. Namah Shivaya. Shivaya Namo. Namah Shivaya. Shivaya, Shivaya Namo. Namah Shivaya. Namah Shivaya. Shivaya Namo.
సో మేము హైదరాబాద్కి రిటర్న్ అయినాము. నాగర్ కర్నూలు దాటగానే మాకు వర్షం ఎదురైంది. నిజం చెప్పాలంటే ఇలా సాయంత్రం ఇలా అలా వర్షంలో జర్నీ చేయడం ఒక సూపర్ ఫీలింగ్. మీరు శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంకి వస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.